హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాస్త్ర. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఎంత నల్లగా మాడిపోయిన గిన్నెనైనా చాలా ఈజీగా చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేకండి. ఇప్పుడైతే చూసారు కదా అండి, ఈ గిన్నె ఏ విధంగా తెల్లగా తల మెరుస్తుందో చూసారు కదా. వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే 3 ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్ కావాల్సింది మనకి పితాంబరము. అదైతే పితాంబరం కట్ చేసుకోవాలి. ముందుగా గిన్నెనైతే నానబెట్టుకోవాలన్నమాట, మాడిపోయిన గిన్నెని. అలాగే కొంచెం సాల్ట్, కొంచెము సోడా ఉప్పు, నిమ్మ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ 3 వేసుకోవాలి. సర్ఫ్ ఏది అవసరం లేదు, జస్ట్ ఈ 3తోటి ఒకసారి రుద్దుకుంటే మొత్తం పోతుంది అనమాట. ఇలా మనము పాలు పెట్టి పొయ్యి మీద మర్చిపోయినప్పుడు కానీ, లేదా నెయ్యి కాబెట్టుకున్నప్పుడు కానీ ఈ విధంగా మనకి గిన్నెలు అనేది మాడిపోతూ ఉంటాయి తరచుగా. అందుకని చెప్పేసి అందరికీ యూజ్ అవుతుంది కంపల్సరీగా అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే చూడండి ఎంత బాగా అంటే అంత బాగా పోతుంది. ఒక్కసారి ఇలా చిన్నగా రుద్దితే సరిపోయిందనమాట. చూడండి మీరే ఎంత బాగా పోతుందో. ఇక్కడ ఏమీ వేయలేదు నేను, సర్ఫ్ కానీ అలాగే సబ్బు కానీ ఏం పెట్టలేదు, జస్ట్ అదే రుద్దుకుంటే పోతుంది అనమాట. ఇక్కడ నేను వీటి కోసం స్టీల్ పీస్ కూడా వేయలేదు. మనకు తరచుగా అయితే ఈ విధంగా అయితే అంటే మామూలే, కాకపోతే పాలు పెట్టి మర్చిపోవడము, లేదా నెయ్యి కాగబెట్టినప్పుడు అయితే ఇలా గిన్నెలు అయితే మాడిపోతాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇసుకేసో లేకపోతే స్పూన్ తోటో గీకితే అప్పుడు గిన్నెలు అనేది గీతలు పడిపోయి గలీజుగా కనపడతాయి. అదంతా అవసరం లేకుండా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడండి నేనైతే జస్ట్ రుద్దిన తర్వాత మాత్రమే చూపిస్తున్నాను. చాలా వరకు అయితే పోయింది. తర్వాత కొంచెం సబ్బు అయితే వేసుకొని రుద్దుకుంటున్నాను అనమాట. నేను స్టీల్ పీస్ ఏం వాడలేదు, చూసారు కదండి. ఓన్లీ గ్రీన్ కలర్ స్క్రబ్బర్ మాత్రమే వాడాను. అదైతే కొంచెం వేసేసి రుద్దితే మాత్రం తల మెరిసిపోయింది అనమాట, కొత్త గిన్నెలాగా. మీరే ఒకసారి ఒకసారి చేశారనుకో అవాక్ అయిపోతారనమాట. నిజమా ఇంత తెల్లగా అయిపోద్దా అన్నట్టుగా షాక్ అవుతారనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుంది అంటే అంత తెల్లగా మెరిసిపోతుంది ఇక్కడ గిన్నె అయితే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా రిజల్ట్ అనేది అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా నేనైతే డైరెక్ట్ తీసాను అనమాట, లైవ్లోనే కడిగి చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను వీడియో తీసి ఏమన్నా వేసారేమో రుద్దారేమో అనుకుంటారు కాబట్టి నేనైతే మొత్తం అయితే మీకు చూపించాను. చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుంది కదా అండి గిన్నె. మనం ముఖం చూస్తే అలా కనపడుతుంది అనమాట. అంత బాగా తెల్లగా తెల్లగా మెరిసిపోతుంది కొత్త గిన్నెలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను మళ్ళీ.